హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, బీన్స్ కర్రీ అండి. చాలా ఈజీగా, త్వరగా, ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో స్పైసీగా చూసేద్దామా అండి. 1/2 కిలో బీన్స్ తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఆ లోపల మనం మసాలా వేసుకుందాము. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగము, కొంచెం అల్లము, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కొబ్బరి వేసి కచ్చా పక్కాగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ లోపల మనకు బీన్స్ ఉడికిపోయి ఉంటాయి. బీన్స్లో ఉన్న వాటర్ పడేయకుండా ఒక బౌల్లో బీన్స్ వాటర్ అన్నీ వేసి పెట్టుకోవాలండి. ప్రెషర్ పోయిన తర్వాత తీసి పెట్టుకోవాలా. ఆ తర్వాత అదే కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు, అలానే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలానే టమాటో ముక్కలు వేసి బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మసాలా వేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము 1/2 స్పూను పసుపు, అలానే ధనియా పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు అండి. ఉప్పు మనము బీన్స్లో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న బీన్స్ ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ వాటర్తో సహా అందులో వేసేయాలండి. ఒక 5 మినిట్స్ అంతేనండి, త్వరగా ఉడికిపోతుంది. ఎందుకంటే కాయలు ఉడికినాయి కాబట్టి బీన్స్ కాయలు ఒక 5 మినిట్స్ కల్లా ఉడికిపోతుంది. ఆ తర్వాత చిక్కపడుతుంది కూడా కర్రీ. అందులో మనము కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. సంగటి లేక్ కూడా చాలా బాగుంటుందండి. రోటీ లేకి, సంగటి లేకి, రైస్ లేకి చాలా బాగుంటుంది. పుల్కాల్ లేకి, పరోటా లేకి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.